సాధారణంగా అంగస్తంభన సమస్యలున్న వారు వయాగ్రా వేసుకుంటూ ఉంటారు. డాక్టర్ల సలహాతోనే వీటిని వాడాల్సి ఉంటుంది. కానీ చాలా మంది మాత్రం తమకు తాముగానే వయాగ్రా మాత్రలు తీసుకుంటున్నారు. శృంగారాన్ని ఎక్కువ సమయం పాటు ఆస్వాదించేందుకు టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. కానీ వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వయాగ్రాను పరిమితికి మించి తీసుకుంటే డేంజర్. ఈ విషయం తెలిసినా కొందరు ఇష్టానుసారం తీసుకుంటున్నారు. మాత్రలకు మాత్రలు మింగి శృంగారంలో రెచ్చిపోవాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన ఓ యువకుడికి కూడా విచిత్ర అనుభవం ఎదురైంది. మోతాదుకు మించి వయాగ్రా మాత్రలు వేసుకోవడంతో ఆసుపత్రి పాలయ్యాడు. అంతేకాదు జీవితాంతం ఓ సమస్య ఎదుర్కొన్నాడు. ఆ వివరాలనే ఇక్కడ చూద్దాం. ప్రయాగ్రాజ్కు చెందిన ఓ యువకుడికి నెల రోజుల క్రితమే పెళ్లైంది. అతడు బాగానే ఉన్నాడు. శృంగార పరంగానూ ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ పెళ్లైన కొత్తలో శృంగారాన్ని మరింతగా ఆస్వాదించాలంటే వయాగ్రా ఉండాల్సిందేనని స్నేహితులు ఉచిత సలహాలిచ్చారు. అంతే, వారి మాటలను నమ్మి వయాగ్రాలకు అలవాటయ్యాడు ఆ యువకుడు. అలా రోజు వయాగ్రా మాత్రలు వేసుకుని భార్యతో శృంగారంలో పాల్గొనేవాడు. రోజులు గడిచే కొద్దీ మోతాదు కూడా పెంచాడు. ఎంత ఎక్కువ డోసు వేసుకుంటే అంత ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనవచ్చని భావించాడు. సాధారణంగా రోజుకి 50 మిల్లీగ్రాముల వరకు మాత్రమే వయాగ్రా మాత్రలు వేసుకోవచ్చు. కానీ అతడు ఏకంగా 200 మిల్లీగ్రాముల వరకు వెళ్లాడు. ఇటీవల ఓసారి అధిక మోతాదులో వయాగ్రా వేసుకున్నాడు. ఫలితంగా 20 రోజుల పాటు అంగస్తంభనతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. భర్త తీరుతో అతడి భార్య విసిగిపోయింది. తన వల్ల కాదని పుట్టింటికి వెళ్లిపోయింది. బంధువులు ఎలాగలా నచ్చచెప్పి మళ్లీ భర్త వద్దకు పంపించారు. భార్య తిరిగి ఇంటికొచ్చినా అతడి సమస్య పరిష్కారం కాలేదు. అంగం గంటల తరబడి స్తంభించే ఉండడంతో అతడితో కాపురం చేయలేక చివరకు భర్తను ఆసుపత్రిలో చేర్పించి ఆ తర్వాత మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది. డాక్టర్లు అతడి సమస్య గురించి తెలుసుకుని అవాక్కయ్యారు. వయాగ్రా వల్ల అతడిలో ప్రయాప్రిజం సమస్య తలెత్తిందని గుర్తించారు. ప్రయాప్రిజం అంటే అంగం మెత్తబడకుండా అలాగే స్తంభించి ఉండడం. ఆ సమస్య నుంచి బయటపడేందుకే డాక్టర్లు ఆపరేషన్ చేయలేక తప్పలేదు. 2 సార్లు ఆపరేషన్ చేసినా అంగ పరిమాణం మాత్రం తగ్గలేదు. ఇక అంగస్తంభన సమస్య నుంచి బయటపడినా అలాగే ఉబ్బిపోయింది. అంటే ఎంత పరిమాణంలో కనిపిస్తుంది అంటే అందువల్ల దానిని దాచిపెట్టేందుకు బిగుతైన దుస్తులు ధరించాల్సి ఉంటుంది. ఈ కేసుపై డాక్టర్లు మాట్లాడుతూ సాధారణంగా ఎరెక్టిల్ డిఫిక్షన్స్ సమస్య ఉన్నవారు వయాగ్రా మాత్ర తీసుకుంటారు. కానీ ఆ యువకుడు తనకు అవసరం లేకున్నా పరిమితికి మించి మాత్రలు వేసుకున్నాడు. అందువల్ల అంగం అలాగే స్తంభించి ఉండిపోయింది. ఆపరేషన్ చేసి ఎరెక్షన్ను తగ్గించగలిగాం. కానీ ప్రైవేట్ పార్ట్ మాత్రం ఉబ్బినట్లుగానే కనిపిస్తుంది. ఎప్పటికీ గట్టిగానే అలానే ఉండిపోతుంది అని పేర్కొన్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ కొట్టండి.